హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి వీడియో ఇది. ఖచ్చితంగా వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఇంకో 10 మందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి సహకరిస్తుంది. ఉపాధి హామీ పథకం, కరువు పని, 100 రోజుల పని అని చెప్పేసి 3 రకాలుగా పిలుస్తాము. ఈ యొక్క పనికి వెళ్తున్నటువంటి వారు వారి యొక్క డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి గ్రామ పంచాయతీ సెక్రటరీల చుట్టూ, అదేవిధంగా మీకు వర్క్ చేపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల చుట్టూ తిరుగుతూ అయితే ఉంటారు. అవన్నీ బాధలు అవసరం లేకుండా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ని ఉపయోగించుకొని ఏ విధంగా చూసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్లో మీరు ఏం టైప్ చేస్తారంటే PFMS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఉంది, దీనిపైన ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అఫీషియల్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అసలు PFMS అంటే ఏంటి అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యేటటువంటి ప్రతి రూపాయి కూడా ఈ యొక్క సైట్లో అనేది నమోదై ఉంటుంది. ఈ విధంగా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు DBT స్టేటస్ ట్రాకర్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు NREGS నిధుల గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ కార్డ్ నెంబర్ ఆర్ ఎంటర్ బెనిఫిషరీ కోడ్ అంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి జాబ్ కార్డ్ నెంబర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏ విధంగా అయితే ఇచ్చానో మీరు కూడా ఇదే విధంగా జాబ్ కార్డు నెంబర్ అనేది ఇవ్వాలి. ఈ ఆర్డర్ వైజ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే మీరు AP అని ఇవ్వండి, తెలంగాణ వాళ్ళైతే TS అని చెప్పేసి ఈ విధంగా ఆర్డర్లో జాబ్ కార్డు నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక కోడ్ ఇచ్చారు. ఈ కోడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఏ కోడ్ అయితే ఉందో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఇవ్వండి. ఇచ్చి మీరు కింద ఈ విధంగా కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కిందికి స్క్రోల్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా రావడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిషరీ నేమ్ లక్ష్మి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ శాంక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అప్రూవ్డ్ బై ఏజెన్సీ అని చెప్పేసి 9 ఏప్రిల్ రోజున ఈ యొక్క పేమెంట్ ఎంత అమౌంట్ 940 రూపాయలు అనేది మనకి ఇక్కడ క్రెడిట్ అయినట్టుగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు పేమెంట్ క్రెడిట్ స్టేటస్ పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి కూడా మనకైతే కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క జాబ్ కార్డులో నమోదైనటువంటి ప్రతి పేమెంట్ని కూడా మీరు మీ మొబైల్లోనే ఈ విధంగా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ప్రతి పేమెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి 1017 రూపాయలు అనేది పేమెంట్ సక్సెస్లో ఉంది. అదేవిధంగా మీకు పేమెంట్ జమ చేసి మీ బ్యాంక్కి రిసీవ్ కానటువంటివి కూడా ఇక్కడ కనిపిస్తాయి. నేను అవి కూడా చూపిస్తాను. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇవన్నీ సక్సెస్ పేమెంట్స్. అదేవిధంగా కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడండి పేమెంట్ పెండింగ్ ఎట్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది ఏ రోజున మనకి బ్యాంకుకి పంపించడం జరిగిందంటే 7 తారీఖు మే 2025. అంటే ఈరోజు 18 తారీఖు అనుకుంటా. 18 తారీఖు 7 తారీఖు రోజున ఈ యొక్క పేమెంట్ అయితే మనకి పంపించడం జరిగింది. ఇది ఇంకా మన బ్యాంక్కి సక్సెస్ అయితే కాలేదు. ఇది ఇంకొక 5-6 రోజుల్లో ఈ పేమెంట్ కూడా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మీకు ప్రోగ్రెస్లో ఉన్న పేమెంట్, అదేవిధంగా మీకు రిసీవ్ అయినటువంటి పేమెంట్స్, జాబ్ కార్డ్ నెంబర్ మీద ప్రతి పేమెంట్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అయితే మీకు ఉంటుంది. సో ఈ విధంగా మీరు
ఉపాధి హామీ పని పథకం యొక్క డబ్బులని చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడినట్టయితే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.